అడుగుతానన్నా బాబీ, చెప్పిందే కారు కొనొచ్చు, బుల్లెట్ కొనొచ్చు, స్కూటీ కొనొచ్చు, కుండ కొనొచ్చు, బిందె కొనొచ్చు అని చెప్తాంది. సూది ఉన్నాయి కదా, సేఫ్టీ పిన్ తో నీట్ గా క్లీన్ చేయాలి వాళ్ళకు. ఏముంటుంది క్లీన్ చేసేకి? చెవిలో ఇది అండి, చెవిలో ఇయర్ మీన్స్ అడుగమ్మా, వ్యాక్స్ అండి, ఇయర్ వ్యాక్స్. గుబిలి తీయాలనా? అవునండి, నిదానంగా ఇయర్ వ్యాక్స్ అనేది. వాని అక్క, వాని అమ్మ, వాని ఆలి ఇంత బతుకు గోడ కింద చచ్చిపోయింది అన్నట్లు నేను గుబిలి తీయాలా? ఒకరికి ఫోన్ చేస్తానా? ఓకే, ఒక చిన్న ప్రమోషన్ అడిగినారు. వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిది. అంటే ఆడవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇంటికాడ ఉన్నోళ్ళు ఈజీగా డబ్బులు సంపాదించుకునే విధానం కోసం, అంటే వాళ్ళనే వృద్ధిలోకి తీసుకొని వస్తారనమాట. ఎట్లా అవంతకవే వస్తాయి డబ్బులు? అవంతకవే వస్తే అప్పుడు ఇంకేముంది, అప్పుడు మెజిషియన్ అవుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్లు కాదు. హలో, ఒక్క నిమిషము. అదే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పినారు కదా, అవునండి. అంటే అది మీకు ఎట్లా ప్రమోట్ చేయాలని అడుగుతున్నారు మీరు? నేను చెప్తానండి. యాక్చువల్గా ఇది వచ్చేసేసి అన్ఎంప్లాయిడ్, అన్ఎడ్యుకేటెడ్, ఇంట్లో ఊరికి ఖాళీగా ఉంటారు కదా, అంటే ఐ మీన్ బేకార్గా ఉండి ఏది పని లేకుండా పొద్దున్న నుంచి కొంచెం ఈగలు దోలుకుంటూ అలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా మేము ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ప్రొవైడ్ చేద్దామనేసి అనుకుంటున్నాము. మంచి ఆలోచన. సో మీరు ఇది గనక ప్రమోట్ చేశారనుకోండి, ఇప్పుడు ఎలాగో మీ ఛానల్ కి 1 lakh+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, నియర్ టు 1.5. సో అందరికి ఒక జాబ్స్ వస్తుంది, కొంచెం ఇది హెల్ప్ అవుతుంది. ఎవరైనా అంటే కాదు, నిజంగానే వస్తాయా జాబ్స్? అవునండి, మేము చెప్పేవన్నీ మీరు విన్నారనుకోండి, మీరే అమేజింగ్ గా ఫీల్ అవుతారు. ఓకే 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 ఓకే. ఎంత సంపాదించుకోవచ్చు అంటే ఏం చెప్పమంటారు మీరు మమ్మల్ని? మీరు వచ్చేసి ఏం చెప్పాలంటే, పర్ డే 2 or 3 hours బేస్డ్ ఆన్ యువర్ ఫ్రీ టైం మీరు వర్క్ చేశారంటే, తెలుగులో చెప్తారా? మా అమ్మకి ఇంగ్లీష్ రాదు. 3 గంటలు వర్క్ చేస్తే అన్నాడు. చెప్పండి చెప్పండి. ఇంగ్లీష్ లో పుట్టినాడు. రోజు 2 గంటలు లేదా 3 గంటలు ఖాళీ సమయంలో పనిచేస్తూ 2 నుంచి 3,000 సంపాదించుకోవచ్చు రోజుకి. అంటే మీరు ఇంకా కౌంట్ చేసుకోండి, పర్ మంత్ మీరు ఈజీగా 40 నుంచి 50,000 వరకు సంపాదించుకోవచ్చు. ఎలా అంటే, మీరు ఇంకా మేము నేర్పించే ఈ స్కిల్ ఏదైతే ఉందో, ఆ స్కిల్డ్ ఉమెన్ అనేది ప్రతి ఒక్కరు స్కిల్ అవుతారు. సో మీరైతే నేను కొన్ని ఐటమ్స్ చెప్తాను, దాన్ని మీరు ఫస్ట్ మీకు ఉన్నాయా అని చూడండి మీ ఇంట్లో. కాదు, ఏమైంది అట్లా చెప్తాది. ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్తే పట్టుకొని తంతారు. ఈగలు చెప్పుకునే వాళ్ళు బేకార్లు అంటే ఇప్పుడు ఈగలు తోలుకుంటున్నారు అంటే ఖాళీ ఉన్నారు అని సింబాలే. సరే ఇట్లా తోలుతాను నీకు, అందుకే నువ్వు ఇట్లే ఉండేది. వాళ్ళు చేసుకొని అంతా ఎట్లున్నారు తెలుసా నువ్వు, అందుకే నువ్వు ఇంకా ఈగలు. హలో సిస్టర్. హలో. అయితే ఈజీగా ఒక 60,000 to 90,000 సంపాదించచ్చు. ఈజీగా అండి, మనం చేసేదాన్ని బట్టి. మాట్లాడు, ఇక్కడ ఇచ్చేదేముంది. కాదండి. హలో, నేను మాట్లాడచ్చా? చెప్పండి మేడం. నమస్తే, మీ పేరు? నమస్తే, నా పేరు రాధిక. మీరు ఎంత చదువుకున్నారండి? నేనా 8th class చదువుకున్నా. ఓకే. మీ వయసు? నా వయసు 52, 53. ఓకే మేడం, మేము ఇప్పుడు గత లాస్ట్ 10 ఏళ్ళగా మా అమ్మ 50 ఏళ్ళలోనే నిలిచిపోయింది. నోరు మూసుకోలే, మా అక్క కదా మన చెప్పింది నా ఏజ్ గురించి. నాకు తెలుసా లేకుంటే నువ్వే అట్లా పుట్టించినావు. చెప్పండి. అరే 80 అని చెప్పుకోలే. ఓకే ఓకే మేడం,
యాక్చువల్గా మేము ఈ స్కిల్ నీకు ఎన్నేళ్ళు గుర్తు పెట్టుకో, నా లెక్కేసుకో తెలుస్తుంది. మేము నేర్పించే ఈ స్కిల్ లేచిపోతాను. నీకు లెక్కలు సంపాదించుకునేది లేదు. 10 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ ఊరికే మెడల్ కాటికి రుద్రాక్ష చేసుకుంటే లెక్కలు వస్తాయా? ఎట్లయినా వేసుకుంటా, వస్తాయి. ఏమి వర్క్ ఫ్రమ్ హోమ్ రజనీకాంత్ అరుణాచలం సిస్టర్ సార్ మాట్లాడచ్చా సార్? ఏదో బిజీగా ఉన్నట్టున్నారు. లేకుంటే బిజీ లేడు, సొగిలోడు ఎక్కువ, సొగిలిపోతలు ఎక్కువ కూర్చుంటాడు. చెప్పండి నేను కూడా ఏమైనా వర్క్ హోమ్ పని ఇక్కడ ఇంట్లో చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు మేడం. మేము నేర్పించే ఈ స్కిల్ మీరు నేర్చుకున్నారంటే ఎక్కడ పెడతావు? చెప్పండి. మీరు ఇంట్లోనే ఉంటూ మీరు నెలకు ఈజీగా స్టార్టింగ్ 40,000 నుంచి మీరు చేసే వర్క్ బట్టి 60,000 ఎంతైనా సంపాదించుకోవచ్చు. మేము నేర్పించే స్కిల్ అలా ఉంటది. అతి ఆశ ఏం లేదులే కానీ ఒక 40-50 లోపల ఉన్న చాలు. మేము ఇది మెయిన్ గా నేర్పించేది కూడా బేకార్ గా ఉన్న వాళ్ళకి ఏమీ మీరేందండి మాటికి బేకారీ ఈగలు మళ్ళీ నువ్వు బేకారీ అను. ఖాళీగా ఉన్నా నేను ఎట్లా బేకారీ? నేను యూట్యూబర్. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారండి. బేకార్ అంటే ఖాళీగా ఉండటం అనేసి అండి. అట్లా ఖాళీగా అనండి, మంచిగా ఉంటది. బేకారీ అంటే ఒళ్ళు మండిపోతుంది, ఒళ్ళు వండుతుంది. బేకారీ ఈగలు జొక్కునేది అనద్దండి. అందరూ ప్రతి ఒక్కరు హోమ్ వైఫ్లందరూ ప్రతి ఒక్కరు ఇంట్లో వంట చేసుకొని ఖాళీగా ఉంటారు. వాళ్ళందరూ బేకార్లా ఈగలు జొక్కుంటారా? ఇప్పుడు నీకు 40,000 సంపాదించుకోవాలి, నువ్వు చేత కాదు. నీకు వద్దా? నాకు అవసరం లేదు. నేను యోగా అవి నా దండి నాకున్నాయి, నాకేం అవసరం లేదు. ఎంత సంపాదిస్తావు యోగాలో? ఎంతో సంపాదిస్తాను అమ్మా. నీ ఎంత అయితే రాదు. ఇప్పుడు అయితే రాదులే నాకేం. ఏమోలే, నాకు చేతనైతే చేసుకుంటా. అమ్మ చేసుకోగలదా అండి? చేసుకోవచ్చండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మేము చెప్పినట్టుగా మీరు వర్క్ చేసుకున్నట్టయితే మీకు మొబైల్ ఉందా అండి? ఉంది. ఓకే, మొబైల్ కొనొచ్చు, సిమ్ కార్డ్ కొనొచ్చు. మీ ఇంట్లో కనుక టీవీ లేకపోతే టీవీ పెట్టించుకోవచ్చు, డిష్ కనెక్షన్ తీసుకోవచ్చు. మీరు అప్పుడప్పుడు హ్యాపీగా రెస్టారెంట్స్ కి వెళ్ళొచ్చు, తినచ్చు, మీ ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చండి. ఎందుకంటే మీరు సంపాదించుకుంటారు కాబట్టి మీరు ఫ్రీగా ఉండొచ్చు. ట్రైనింగ్ లో జాయిన్ అయినట్టయితే ఈజీగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. మీ సరౌండింగ్స్ లో ఇంకా ఎవరినైనా జాయిన్ చేస్తే కూడా మీకు కమిషన్ లాగా కూడా ఇస్తాం. ఓ బాగుంది. సో ఫస్ట్ మీరు ఇనిషియల్ గా ట్రైన్ అప్ అయ్యి తర్వాత మీ సరౌండింగ్స్ లో ఒకరిని ఇద్దరిని అలా జాయిన్ చేయవచ్చు. కొన్ని థింగ్స్ కావాలి మా ట్రైనింగ్ కోసం, చెప్పమంటారా? నువ్వు తీసుకుంటావా? చెప్పమను. సర్లే. అమ్మ అయితే ఒకసారి కాదంటే ఎట్లా మీరు ట్రైనింగ్ ఎట్లా అంటే అమ్మకి ఏమైనా చూపిస్తారా? అంటే కొంచెం ఎట్లా అడుగుతుంది. చూపిస్తామండి. ఫస్ట్ మేము కొన్ని థింగ్స్ చెప్తాము, థింగ్స్ చెప్పి మీకు ప్రొసీజర్ చెప్తాము. ఆ ప్రొసీజర్ కనుక మీరు ఫాలో అవ్వాలి. కావాలా? సూది, దారం, ఓకే, సేఫ్టీ పిన్, ఓకే, అది కూడా కావాలి. ప్లక్కర్ కావాలి. ఓకే. మరి హైడ్రోజన్ పెరాక్సైడ్ అండి. ఓహో, హైడ్రోజన్ పెరాక్సైడ్. సరేలేండి. సో ఇవన్నీ ఇనిషియల్ థింగ్స్ అండి. ఇవన్నీ మీరు రెడీ పెట్టుకొని మీరు ఒకసారి కాల్ చేస్తారా, లేదంటే ఇప్పుడు రెడీ పెట్టుకుంటున్నారా? ఉన్నాయా? సర్లే, రెడీ పెట్టుకొని కాల్ చేస్తామండి. ఓకే. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. ఓ ఫ్లక్కర్ దే. అత్త ఎంత వైట్ అయినారు? A few minutes later. నిజంగా అంటే అందరికంటే బాగా మీ ఫేస్ భలే కనిపిస్తుంది. హలో మేడం గారు. హలో, మీ పేరేమండి? నా పేరు అనిత అండి. అనిత గారు, నాకు నా డౌట్స్ ఉన్నాయి, కొన్ని అడిగి నేను చెప్పుకుంటాను. కూర్చో, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి చెప్తారా?
డౌట్స్ అయితే చెప్తారు వాళ్ళు. ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. చెప్పండి. ఏం లేదు, మళ్ళీ ఏం లేదా? నేను నిజంగానే నాలాగా చాలామంది ఎంతోమంది ఇంట్లో ఉంటారు కదా ఖాళీగా. ఇప్పుడు వాళ్ళ గురించి వదిలేసేయి, నా గురించి నేను అడుగుతాను. ఇప్పుడు నేను నిజంగానే 40,000 50,000 సంపాదించుకోవచ్చా? అంతేగా సంపాదించుకోవచ్చండి. ఎలాగండి అది? సామాగ్రి మీరు 2 గంటలు 3 గంటలు మేము చెప్పిన ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ థింగ్స్ ని యూస్ చేసి మీరు సంపాదించుకోవచ్చు. స్కిల్డ్ లేబర్ కాదండి, 2 గంటలు కాకుండా 4 గంటలు కానీలే. మనీకి మనం కష్టపడితేనే వస్తుంది ఏదైనా, కష్టపడింది ఏంది రాదు. మా నాయన నాయన తొక్క. అందుకు సరే, మళ్ళీ అదేందండి ఆ 40,000-50,000 పినుసూదులు ప్లస్ ప్లక్కరు ప్లస్ దారము, అదేందో లిక్విడ్ ఏదో అన్నావు, అది లేదు, వాటర్ పెట్టుకున్నాను మీరు చెప్పినప్పుడు. మాకు ఇక్కడ కిరాణా అంగళ్ళు ఏం లేవు దొరికేకి, మాకు ఇక్కడ ఇది లేదనమాట. అందుకని వాటర్ పెట్టుకున్నా. వాటర్ ఉన్నా పర్వాలేదా? వాటర్ ఉన్నా పర్వాలేదు. మీ దగ్గరకు డైరెక్ట్ గా క్లయింట్స్ వస్తారనమాట. ఐ మీన్ మీ దగ్గరికి మీరు చేసే ఆ స్కిల్డ్ వర్క్ వల్ల మీకు ఇంకా క్లయింట్స్ అనేది పెరుగుతూ ఉంటారు. ఒక 1 మినిట్. ఇవన్నీ దీనిలతో 50,000 60,000 సంపాదిస్తే ఇంకా దేశమంతా అందరూ సాఫ్ట్వేర్లు కానీ ప్రతి ఒక్కరు జాబ్ చేసే ఎంప్లాయీస్ కానీ తర్వాత ఎవరు ప్రతి ఒక్కరు దీనికే ఇదే ఫాలో అవుతారు కదండి. అప్పుడు జనాలు తెలియదండి, ఈ స్కిల్డ్ వర్క్ అనేది తెలియకనే. స్కిల్డ్ వర్క్ అంటే ఏంటి తెలుసా? స్కిల్డ్ లేబర్. స్కిల్డ్ వర్క్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇల్లు అందరూ కడుతున్నారు, ఓకే, బేల్దార్ పని చేసే వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది. నువ్వు బేల్దార్ పనికి పోతావా? మామూలుగా అడుగుతాను, పోలేవు కదా, ఓకే. వెల్డింగ్ పనికి డిమాండ్, ప్లంబింగ్ పనికి డిమాండ్ ఉంది. అందరూ చేయలేని పనులు ఉంటాయి, దానిని స్కిల్డ్ లేబర్ అంటారు అన్నమాట. అట్లా ఇది కూడా స్కిల్డ్ లేబర్. ఎన్ని 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 దారుణాలు సార్. మీరు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు, మీరు కార్లు కొనొచ్చు, మీరు ఇలా సంపాదించుకొని బిల్డింగ్స్ కట్టచ్చు. కాదండి, పిన్సూదులతో ఫ్లక్కర్లతో నీళ్ళతో కార్లు డౌట్స్ అడుగుతున్నా. ముసుకొని వచ్చా, గ్లామర్ వచ్చినావే, ఏమి బొజ్జబడింది, గ్లామర్ వచ్చినావు, ఏమి విశేషము? సరేనండి, ఆ పాయింట్ పక్కన పెట్టు. కాదండి, ఇప్పుడు పిన్సూదులతో ఫ్లక్కలతో నీళ్ళతోనే 60,000 70,000 90,000 సంపాదించుకుంటే మరి అది ఏందో చెప్పండి నాకు కొంచెం బాగా అర్థమయ్యేటట్లు. ఇది ఒకటి హెల్ప్ పేషెన్స్ గా వినండి. ఎందుకంటే ఈ జాబ్ అనేది చాలా పేషెన్స్ తో చేయాలి మీరు. ఎందుకంటే వచ్చిన క్లయింట్స్ ఇరిటేట్ అవుతుంటారు, చిరాకు పడుతుంటారు, వాళ్ళు ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతుంటారు. కానీ మీరు చేసే వర్క్ అనేది ఎలా ఉండాలంటే చాలా స్మూత్ గా ఉండాలి, చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. అప్పుడు వాళ్ళు గనక సాటిస్ఫై అయ్యారనుకోండి, మీకు మీరు డిమాండ్ చేసినంత అమౌంట్ అనేది ఇస్తారు. ఎందుకంటే చాలా స్మూత్ గా డీల్ చేయాలి ఈ వర్క్. అంటే చెప్పండి ఏందో. ఏం లేదని, చాలా ఈజీ. మీకు సూదిలో దారం ఎక్కించడం వచ్చా? సూదిలో దారం ఎందుకు, ఎవరైనా ఎక్కిస్తారండి. మీరు ఎంతసేపులో ఎక్కించగలరు? ఎందుకంటే కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకి టఫ్ గా ఉంటుంది కదా సూదిలో దారం ఎక్కించడం. సూదిలో దారం ఎక్కించే వాళ్ళకి ఏజ్ సంబంధమే లేదండి. చిన్న ఏజ్ వాళ్ళు 10-15 years ఉండే వాళ్ళు కూడా సూదిలో దారం ఎక్కిలేకపోతున్నారు. 1 year 2 year ఎట్లా ఎక్కిస్తారులే, మొక్కు నా కొడక కూర్చోలే, అట్లా కూడా ఉన్నారు. కాన్సన్ట్రేట్ చేయలేరు కదా మేడం, అందుకు అంటున్నాము. అట్లా అంటే ఏమైనా 80-90 వచ్చిన వాళ్ళు అయితే ఏదో చేతులు వణుకుతాయి, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటుంది అనొచ్చు. ఎందుకంటే బేసిక్ గా మేము చెప్పడానికి కూడా సూదిలో దారం అనడానికి కూడా మెయిన్ అదే అండి. చేతులు వణుకుతాయా, లేదంటే మీరు కాన్సన్ట్రేట్ చేయగలరు. ఒకటి చెప్తున్నా, నోరు మూసుకొని కూర్చో. కొట్టినానంటే 32 పనుల 34 పనులు రాలుతాయి. కాదండి, నాకైతే అలాంటి జబ్బులు ఏమీ లేవు, నేను ఫుల్ హెల్దీ.
సూపర్ సూపర్ మేడం. మీరు ఏం చెప్పినా నేను కష్టపడగలను, చేయగలను. ఎక్కించింది మీరు చూడు, ఏందో పద్దు చెప్తే- ఎక్కించింది. నువ్వు ఎక్కి చూద్దాము, నీకు దమ్మకాయలు ఉన్నాయి. ఏది ఎక్కించింది? ఇది ఆడెక్కించింది? ఎక్కించింది, ఏది చూపి. ఎక్కించింది మా ఇంతకు ఇదేంది అది గాలికి ఎక్కించింది. వెరీ సింపుల్. పెద్ద సూది చిన్న కళ్ళు సూది అయితే కళ్ళు మూసుకొని ఎక్కిస్తుంది మా అమ్మ. ఎక్కించినానండి. చిన్న సూదే కావాలండి, చిన్న సూదే కావాలి. చిన్న పెద్ద సూది ప్రస్తుతానికి లేదండి, మళ్ళీ తెచ్చుకుంటాము. దీంతో అడ్జస్ట్ అవ్వండి. పక్కన సో పెట్టు అంటే నాకు ఫస్ట్ వచ్చి ఉమ్. సూదిలో దారం ఎక్కియాలి. మరి మీరు చేతిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకొని ఉండండి కొంచెం. వేసుకుంటున్నా. వేసుకున్నా. ఓకే. ప్లక్కర్ రెడీగా ఉందా మీ దగ్గర? ఉంది. ఓకే. కాటన్ కూడా ఉందా అండి మీ దగ్గర? కాటన్ ఏమన్నా? కాటన్ కూడా వచ్చింది. ఓకే ఓకే అండి. సో ఈ సామాగ్రి అంతా మీరు డైలీ మీరు యూజ్ చేయాల్సింది. సో మీరు ఇవన్నీ కూడా కొంచెం బల్క్ లా తెప్పించుకొని పెట్టుకోండి. మేము ట్రైనింగ్ వచ్చేసి మీకు 1 వీక్ అలా ప్రొవైడ్ చేస్తాము. ఇనిషియల్ గా మేము కొంచెం ఆ సరౌండింగ్స్ లో మాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని 2-3 పంపిస్తుంటాం మీ దగ్గరికి. ఎందుకంటే తోలేకి ఏమన్నా పంపిస్తారా అని. పంపిస్తామండి. అంటే ఇనిషియల్ గా బర్రెనా కొడక కాదండి, 2-3 పంపిస్తారా? ఎందుకు వాళ్ళు? నాకు డౌట్, నేను డౌట్లు నేను క్లియర్ చేసుకుంటా. నీకెందుకులే సన్యాసి వేదవా, కూర్చో గమ్మున. అంటే ఇనీషియల్ గా మీరు 2-3 మెంబర్స్ మీద మీరు మీ వర్క్ ఎలా ఉంటుందో వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసి మాకు అప్డేట్ ఇస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి మేము మార్క్స్ అనేది ఇస్తాం మీకు. దాన్ని బట్టి మీరు క్లయింట్స్ తోలుతారండి. లేదేమమ్మా నాయన, ఏం బర్రెలా గాడిదలా లేకుంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొన్ని యాప్స్ ఉంటాయి కదా, ఇప్పుడు జనరల్ గా కొన్ని యాప్స్. సో యాప్స్ లో కొంతమంది సబ్స్క్రిప్షన్ తీసుకొని దాని ద్వారా బుక్ చేసుకుంటుంటారన్నమాట. సో అప్పుడు బుక్ చేసుకుని ఎలక్ట్రీషియన్ ని, ప్లంబర్ ని, ఏసీ రిపేర్ వాళ్ళని అట్లా చేసుకుంటానట్లా వర్క్. సో అలా వాళ్ళు బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకున్నప్పుడు మనం వెళ్ళి మనకు సర్వీస్ ప్రొవైడ్ చేసేసి వచ్చేద్దాం అట్లా అన్నట్టు. అంటే ఇప్పుడు వాళ్ళు 2-3 ఇక్కడికి వస్తారు, ఏం చూస్తారు వాళ్ళు? ఈడ నీ మొగమును, నీకు ఎన్ని ఎంట్రుకులు ఉన్నాయి, చెవులు ఎందుకు అట్లున్నాయని చూస్తారు. నీకు ఎందుకు స్కిల్ చెవుల మీద పడింటావు? కాదు వద్దులే, ఈ మాకు చేత కాదు. నేను మాట్లాడుకుంటా. వర్క్ ఒక్క సెకండ్. వంకాయ మగం నా కొడుక కూర్చోలే. నువ్వు ఫస్ట్ వర్క్ నేర్చుకో. వాళ్ళు వస్తే వాళ్ళకి ఏం చేయాలి అవన్నీ కాదు, ఫస్ట్ వర్క్ నేర్చుకుంటే నీకు తెలుస్తుంది. సోది వద్దు నాకు సోది సరిపోదు. నీకు చేత కాదంటే నేను ప్రమోషన్ మాట్లాడుకొని వెళ్ళిపోతా ఊరికే. నీకు కాదంటే నువ్వు ఊరికే 40,000 వస్తుంది అంటే ఏంది వస్తుంది? అప్పట్లో డాడీ నీకు ఇద్దో వస్తానే డబ్బులు వస్తానంటే మూటలు ఎత్తుకొని రెడీగా ఉంటుంది. అప్పుడు అడగలేదు ఆ క్వశ్చన్, ఇప్పుడు ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు? మూటలు ఎత్తుకొని అట్లే ఉండండి. బిజీ లేదండి, వాడు అట్లే వదులుతాంటాడులేండి. మీరు చెప్పండి నాకు వివరంగా. సో వెన్ ఎవర్ ద సర్వీస్ ఎప్పుడైతే అవసరం అవుతుందో వాళ్ళు డైరెక్ట్ గా మీకు కాల్ చేసి బుక్ చేసుకుంటారన్నమాట. సో ఇప్పుడు కొన్ని యాప్స్ లో ఉంటది కదా మనకు సర్వీస్ రిలేటెడ్ యాప్స్. సో అలా బుక్ చేసుకున్నప్పుడు మనం వెళ్ళి సర్వీస్ ప్రొవైడ్ చేసి వస్తాము. సో దానికి సర్వీస్ కి చార్జెస్ ఉంటాయి. అలా మీకు అక్కడ వచ్చిన ఇది అమౌంట్ ఎవ్రీథింగ్ అనేది మీకు మంత్లీ మీకు శాలరీ లాగా వస్తుంది. వర్క్ నేర్పించుకుంటే నీకే తెలుస్తుంది కదా. వర్క్ నేర్పించుకో వర్క్. అదేందో నాకు వర్క్ నేర్పించండి, మళ్ళీ చెప్పండి అదేంది. వినండి మేడం, నిదానంగా ఉండాలి. ఎందుకంటే మీకు ఇప్పుడు స్టార్ట్ చేశాక మీరు మధ్యలో క్విట్ అవ్వడానికి కూడా లేదు, ముందుగానే చెప్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు తీరా మేము చెప్పాక మీరు వద్దు అనేసి అన్నారు అనుకోండి, ఇప్పుడు నేను మీతో మాట్లాడిన ఈ 10 minutes ఇదంతా నా వాల్యుబుల్ టైం అంతా వేస్ట్ అవుతుంది. మీరు ఓకే అనేసి అనుకుంటేనే ప్రొసీడ్ అవుతాం. చెప్పండి మరి. ఓకేనే. మీరు మరి తర్వాత నేను చెప్పాక మీరు క్విట్ అవ్వటం ఇలాంటివి ఏమీ ఉండకూడదు మేడం. చిన్న చూపుగా ఫీల్ నా గురించి హామీలు ఇవ్వద్దు, నీ గురించి నువ్వు ఇచ్చుకో. చిన్న చూపుగా
ఎందుకంటే వర్క్ ఈజ్ వర్షిప్ అండి. మనకు వర్క్ అనేది మనకు అన్నం పెడుతుంది. మనం వర్క్ నేర్చుకుంటేనే ముందుకెళ్తాము లైఫ్ లో ఏదైనా, కానీ మనకు వర్క్ బట్టే ఉంటది. సరే సొగిల్ క్వశ్చన్ సొగిలోడా నువ్వు సొగిలాడుస్తున్నావో సొగిలినా కొడక ఏం లే కాటన్ తీసుకొని తుడుచుకుంటాను. గ్లామర్ ఎవరు అబ్జర్వ్ చేయలే ఇప్పుడు. చెప్పండి మీరు ఇంకా మేడం నాకు మీరు ఎందుకంటే ముందుగానే చెప్తున్నారండి. ఇంకా కొంచెం మీరు 50+ అని కూడా అంటున్నారు కదా. పేషెన్స్ గా మీరు డీల్ చేయాలి. మీరు ఏదైనా ఫ్యామిలీవి ఇవన్నీ ఇట్లా చిరాకులు అవన్నీ కూడా మనం వచ్చిన క్లయింట్స్ మీద చూపించకూడదు. క్లయింట్స్ అనే వాళ్ళు ఆల్రెడీ ఇరిటేటెడ్ గానే ఉంటారు మేడం. వాళ్ళు పెయిన్ కూడా ఫీల్ అవుతుంటారు సమ్ టైమ్స్. అప్పుడు మనం సూదింగ్ గా వాళ్ళకి వర్క్ చేసి పంపించాలి, మళ్ళా వాళ్ళని కన్సోల్ చేయాలి అన్నమాట. సో మనకి ఎందుకంటే క్లయింట్స్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన దగ్గర ఒక్కసారి సర్వీస్ చేయించుకున్న వాళ్ళు పదే ఇంకా ఎలా అంటే మీరు రాధమ్మ అన్నారు కదా, సో రాధమ్మ దగ్గరకే వెళ్దాం మనం సర్వీస్ చేయించుకోవటానికి అనేలాగా ఉండాలి. సో మీరు అలా మంచి పేరు తెచ్చుకొని 5 స్టార్ రేటింగ్ అనేది తెచ్చుకున్నారు అనుకోండి, ఇంకా యాప్ లో ప్రతిసారి మీ అపాయింట్మెంట్ కోసమే వెయిట్ చేసేలాగా ఉండాలన్నమాట. అంటే ఏమది పెయిన్ ఎందుకు వస్తుంది ఏందది చెప్పండి, మీరు వివరంగా చెప్పండి. చెప్తానండి. సో అప్పుడు మీకు వన్స్ 100 కస్టమర్స్ 200 క్లయింట్స్ ఇలా వాళ్ళందరూ రీచ్ అవుతున్న కొద్దీ ఆ మైల్ స్టోన్స్ లాగా మీకు ఇంకా సాలరీ అనేది కూడా హైక్ అవుతూ ఉంటది, డిమాండ్ కూడా అవుతుంటది. ఇంకా మోర్ ఓవర్ క్లయింట్స్ అనేటోళ్ళు మనకు టిప్ కూడా ఇస్తారు. అంటే మన సర్వీస్ ఇష్టపడే వాళ్ళు అడగకుండా వర్క్ చూసుకొని పోల్లా కానీ నచ్చితే చేస్తాము, లేకుంటే నువ్వు రాకనే అంత వాళ్ళు సరేనండి. ఇంకా చాలా సేపు అయిందండి, మీరు చెప్పిందే చెప్తున్నారు. వర్క్ రాలేదు, వర్క్ రానే లేదు. వర్క్ చెప్పి బిరిగ్గా ముగిచ్చేయండి, నాకు వేరే పని ఉంది. మీరు ఇలా ఈ వర్క్ కనుక నేర్చుకున్నట్టయితే మీరు ఇంకా ఒక 1 year లోపలే మీరు కార్ కొనొచ్చు, మీరు ప్లేసెస్ కొనొచ్చు. అదే ఎన్నిసార్లు చెప్తారండి, కారు కొనొచ్చు, బుల్లెట్ కొనొచ్చు, బాత్రూమ్ కట్టియచ్చు, ఇల్లు కట్టియచ్చు, టీవీ కొనొచ్చు, ఫ్రిడ్జ్ కొనొచ్చు అని. అవన్నీ స్టాప్ చేయండి. డబ్బులు వస్తే ఎవరైనా కొంటారండి. అవన్నీ డబ్బులు ఉంటే కొండ మీద కోతిని కూడా తెచ్చుకోవచ్చండి. మీరు పాయింట్కి రండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, సో మీకు వర్క్ అనేది నేర్చుకుంటే ఏదైనా సాధించవచ్చు, మనం ఇండిపెండెంట్ గా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి చెప్తాను. సరేనండి, ఇంకా ఆ టాపిక్ ఆడికి ఫుల్ స్టాప్ పెట్టి జాబ్ లోకి వచ్చేయండి. చెప్పండి, నాకు ఓపిక నశిస్తానండి. మీరు చెప్పడమే చెప్పిందే 10 సార్లు చెప్తున్నారు. అంటే ఇది పేషెన్స్ ఓరియంటెడ్ అండి. పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. అది అందరికీ ఉంటుందిలేండి. చెప్పండి, డబ్బు వస్తే ఎవరికైనా వస్తున్నది. డబ్బు వస్తే అంటే కూడా మీరు మెయిన్ ఇక్కడ డబ్బు కంటే వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది రిమెంబర్ చేసుకోవాలి. ఏంది మేడం చూస్తుంటే నేను చెప్తుంటేనే మీరు ఇంకా ఇలా అంటున్నారు. ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ ట్రైనింగ్ ఇస్తారంటే ఈ సంవత్సరంలో మాటలు, నెక్స్ట్ సంవత్సరంలో ట్రైనింగ్, మళ్ళీ సంవత్సరంలో జాబు, మళ్ళీ సంవత్సరంలో డబ్బు ఇచ్చేలాగా ఉన్నారు మీరు. ఏంది నాకు వాని అమ్మ వాని అక్క వాని ఆలు ఏదన్నా పని చేసినా కానీ ఇప్పటికి 5,000 అమ్మని కూర్చున్నా యాడ చెప్తాంది టీవీలు కొనొచ్చు, కారు కొనొచ్చు అని చెప్తాందా. నేను చేస్తానులే మా ప్రమోషన్. అమ్మకి ఇది ఏందో ఒక్క పని ఎట్లా చేయాలా అనేది నేర్పి ఆయనకు చేతనైతుందా చేత కదా, దొమ్మకాయలు ఉన్నాయా లేదా తెలుసు. నీ దొమ్మకాయలు చూసుకో, నా దొమ్మకాయలు తిని ఒకవేళ అయితే చేస్తుంది, లేదంటే దొమ్మకాయలు ఉన్నాయి, గుండకాయలు ఉన్నాయి. లేదన్నా కానీ నువ్వు సోది ఎక్కువ అడిగినావు. నేను అడుగుతానన్నా బాబీ, చెప్పిందే కారు కొనొచ్చు, బుల్లెట్ కొనొచ్చు, స్కూటీ కొనొచ్చు, కుండ కొనొచ్చు, బిందె కొనొచ్చు అని చెప్తాండి. నాకు అది నేర్పించండి, చెప్పండి ఫస్ట్. ఊరికే వేరేటివన్నీ ఏమొద్దు, టైం లేదు నాకు. మేడం ఎందుకంటే మేడం సీరియస్లీ మాకు కూడా అండి, ఎందుకంటే నేను టుమారో కంతా ప్రమోషన్ వీడియో ఇస్తానని చెప్పి మా బాస్ కే చెప్పాను. అవును, నువ్వు స్టార్ట్ చేస్తే వాళ్ళు ల్యాక్ చేస్తారు. స్టార్టింగ్ తెచ్చుకున్నాను ఏంది అని అడగల్లా, ఏంది ఇవెందుకు, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎట్లా వస్తారు, అవన్నీ ఏంటికి నీకు? నువ్వెందుకు బాబీ నన్ను చంపుతాను? లేకుంటే నా వాల్యుబుల్ టైం కిల్ చేస్తాను నువ్వు ఆ పాప కలిసి. అమ్మా ఈ అప్ప చాలా ప్రైమ్ మినిస్టర్ లేకుంటే సీఎం అంట, ఈ అప్ప టైం అంతా వేస్ట్ చేస్తానంట.
నీకు దండం పెడతాను తల్లి, అదేందో నేర్పి పిన్ సూదులు ప్లక్కర్స్ అన్నీ ఉన్నాయిడా, వెంటనే ఒక 2 మాటల్లో చెప్పేసి తల్లి నీకు ముక్కుతా. ఓకే అండి, ఇప్పుడు ఇంకా పాయింట్కి వద్దాం. మీరు ఇంకా చూస్తుంటే మీరు కూడా ఇంకా టైం అవుతుంది అంటున్నారు. నా టైం కూడా ఇంకా మీరు చేస్తారో లేదో తెలిసిపోద్ది ఇంకా ఇక్కడ. అవన్నీ ఏం చెప్పొద్దండి, ఫుల్ స్టాప్ పెట్టండి, పాయింట్కి రండి. ఏం లేదండి, ఫస్ట్ కొంతసేపు చేతిలో హైడ్రోజన్ అన్నీ పెరాక్సైడ్ అయిపోయినాయండి, అది ఇప్పుడే వేసుకునేది అయిపోయింది. పోయింది అది కూడా నువ్వు చెప్పేసరికి నా చేతిలోనే ఆవిరైపోయింది లాస్ట్కి. చెప్పండి. సో ఫస్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది అయ్యో రామచంద్ర వేసుకొని అది కూడా అయిపోయింది, మళ్ళీ కూడా వేసుకున్నాను. ఇంకా చెప్పండి, స్టార్ట్ చేయండి. సో హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది గుద్దుతాంటే అలా వేసి కొంచెం సేపు నాననివ్వాలి. ఏంది నానల్లా, చేయి నానల్లా. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదవా. లేదండి, ఇప్పుడు ఎవరైనా మనకి క్లయింట్స్ వస్తారండి, క్లయింట్స్ వచ్చాక వాళ్ళ ఇయర్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి ఒక 5-10 మినిట్స్ అలానే ఉండనివ్వాలి సరే, ఓకే. ఇయర్ లో. నెక్స్ట్ సో తర్వాత వన్స్ హైడ్రోజన్ పెరాక్సైడ్ నాన్నాక మీరు ఈ ప్లక్కరు, ఇది ఏదైతే సేఫ్టీ పిన్ సూది ఇవి ఉన్నాయి కదా, సేఫ్టీ పిన్ తో నీట్ గా క్లీన్ చేయాలి వాళ్ళకు. ఏముంటుంది క్లీన్ చేసేకి? చెవిలో ఇది అండి, చెవిలో ఇయర్ మీన్స్ ఏందో అడుగమ్మా, చెవిలో రింగ్స్ ఇయర్ రింగ్స్ ఉండా వ్యాక్స్ అండి, ఇయర్ వ్యాక్స్. గూబిలిమా గుబిలి తీయాలనా? అవునండి, నిదానంగా మీరు ఇయర్ వ్యాక్స్ అనేది వాని అక్క వాని అమ్మ వాని ఆలి ఇంత బతుకు గోడ కింద చచ్చిపోయింది అన్నట్లు నేను గుబిలి తీయాలా. అందుకే నా ప్లక్కరు, నేను సూదులు, కాటను, సూది, దారము, నా పిండాకుడు ఇవే నేను గుబులు తీసుకుంటూ కూర్చోల్లా. నీకు ఎట్లా కనపడతానా? నేను గుబులు తీసి దానికి ఎట్లా కనపడతానా? గూబిలికి అంత డబ్బులు వస్తాయి? ఏహే, గుబులు తీస్తే 90,000 సంపాదిస్తారా? ఈజీగా అండి. ఎట్లా అండి? ఏం గూగుల్ వీకల్లా, చెవు వీకల్లా? లేదు, ఇది యాప్ ద్వారా బుక్ చేసుకున్నారు కదా, ఇది కూడా ఒక సర్వీస్ అన్నమాట. అంటే అవును వెయిట్ మా ఇప్పుడు వాళ్ళ గుబులు వాళ్ళే తీసుకోలేరా? వేరే వాళ్ళ పీకల్లా? మా ఇప్పుడు మానిక్యూర్ వాళ్ళ గోర్లు వాళ్ళే కట్ చేసుకుంటారా? పెడిక్యూర్ కాదండి, పెడిక్యూర్ మానిక్యూర్ ఎలాగో అలా ఇయర్ వ్యాక్స్ రిమూవల్ అనేది కూడా ఒక సర్వీస్ చేద్దాం. యా, ఇంకా నెక్స్ట్ కాదు మా, నీకు ఒక బిజినెస్ ఐడియా కాదండి, నాకు ఆన్ ద స్పాట్ ఒక బిజినెస్ ఐడియా వచ్చింది. ఆ వ్యాక్స్ తో మా అమ్మ దీపాలు వెలిగించుకోవచ్చా? వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అది మీకండి, వ్యాక్స్ మీరు వచ్చాక తీసుకున్నాక మీ దీపాలు నువ్వు పడతాందిరా, నా కొడుక నువ్వు వెలిగించుకో. నువ్వు పొద్దు వాడు సొగిలి మాట్లాడుతాడు, నువ్వు పెద్ద సొగిలి దాని ఉన్నట్టున్నావు, పెద్ద సొగిలి మాటలు చెప్తావు. పాయింట్కి రా. నెక్స్ట్ వద్దు స్టాప్. అది స్టాప్ పెట్టేసి నెక్స్ట్ ఏమి ఇంకా అదేనా ఇదేనా? ఇంకా ఏదన్నా దానికి ఇంకా ఎవరికన్నా గాయాలైంటే పుండ్లైంటే ఆ పుండ్లల్లో పోసి పీకి సూదు వేసుకొని కుట్టల్లా? నో అవన్నీ కాదండి, ఓన్లీ ఇది ప్రెసెంట్ అయితే ఇయర్ వ్యాక్స్ క్లీనింగ్ జాబ్ అనేది ఒకటి మేము యాడ్ చేసాం మా యాప్ లో. సో మీరు ఇఫ్ యూర్ ఓకే. అసలు మా నెంబర్ నీకు ఎవరు ఇచ్చినారండి? అదేంటండి ప్రమోషన్? నా తొక్కలో ఇంత బతికి రాధా అంటే ఏందనుకుంటాను? రాధిక అంటే ఒక రేంజ్. నువ్వు తెచ్చి ఇట్లాంటివన్నీ తెచ్చి బ్రెస్ట్ లేపి నన్ను మళ్ళా మధ్యలో నీ యాక్టింగ్ చేస్తావాలే. యాక్టింగ్ చేస్తావాలే నువ్వు? నాకు ఇట్లాంటివన్నీ చెవులో వద్దని చెప్పేసాలేమ్మా, నువ్వేం ఫీల్ కాదు. ఎట్లా తీసామే? వద్దని చెప్తాలే అంటే నేను చేస్తాను అనుకున్నావా? అట్లా అనుకోలేదమ్మా. నువ్వు దీపో, నువ్వు మేధావి కదా. అట్లా కాదు, నీకు నేనేమనుకున్నానంటే పద్దు, నేర్చుకుంటే మనకు తీసే కన్నా ఉంటుంది కదా. అట్లా తప్పుగా అనుకోవద్దు, చిన్నపిల్లలు ఉంటారు కదా,
మన చిన్నపిల్లలకు కానీ చటాక్ కానీ ఓవర్ నమస్కారం అమ్మా, నువ్వు ఉంటే నీకు శతకోటి దండాలు పెట్టింది. నమస్కారం అమ్మా. ఈ పనికి ఇట్లా 3 గాసులు పనులు చేసే అంత రాధికాని కాదు నేను. నమస్కారం తల్లి. దీనికి వద్దండి దండం పెడతానండి. ఫోన్ పెట్టేయండి, దండం పెడతాను. ఇట్లాంటివి నా దగ్గర తేవద్దండి, పెట్టేయండి ఫోన్. చెప్తావులే నా కొడక, పరంబోతి నా కొడక.